వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఐపీఎల్కి సంబంధించి చాలా మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే రావడం జరిగినాయి. ఆ అప్డేట్స్ ఏంటంటే ముంబై ఇండియన్స్కి సంబంధించి, రోహిత్ శర్మకి సంబంధించి, ఇంకా ఆర్సీబీ రీప్లేస్మెంట్కి సంబంధించి, ఇంకా ఎంఎస్ ధోని, అవే కాకుండా ఇంకో మరికొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగినాయి. సో అప్డేట్స్ అన్నీ ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో చూసేద్దాం. గాయస్, ఇంకా వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లాస్ట్ వరకు చూసేసి ఐపీఎల్లో మీ ఫేవరెట్ టీమ్ ఏంటి కామెంట్ చేసి వీడియోకి మాత్రం ఒక లైక్ కొట్టేయండి. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే మొదటికి వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే అది ముంబై ఇండియన్స్ సంబంధించి. ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మని కెప్టెన్సీ చేసి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ ఇవ్వడం పట్ల రీసెంట్గానే ముంబై ఇండియన్స్ ఎట్టుకొచ్చినటువంటి మార్క్ బౌచర్ అయితే రియాక్ట్ అయితే అవడం జరిగింది. యాక్చువల్గా అతను రీసెంట్గా ఒక పాడ్కాస్ట్లో పార్టిసిపేట్ చేసి దానిలో అడిగినటువంటి ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేశారు. అసలు ముంబై ఇండియన్స్ ఎందుకు హార్దిక్ పాండ్యాని కెప్టెన్సీ చేశారు, రోహిత్ శర్మ ఐపీఎల్లో కెప్టెన్గా సక్సెస్ఫుల్గా ఉన్నాడుగా, అలాంటి సిచ్యువేషన్లో తనెందుకు తీశారని చెప్పి క్వశ్చన్ చేసినప్పుడు మార్క్ బౌచర్ ఇలా రిప్లై చేశారు. రోహిత్ శర్మని కెప్టెన్సీ తీసి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ ఇవ్వడం అనేది మేము ఫ్యూచర్ గురించి ఆలోచించి మాత్రమే డిసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. రోహిత్ శర్మ ఒక గ్రేట్ ప్లేయర్, కాకపోతే గత కొన్ని ఐపీఎల్ సీజన్ నుంచి తను ఒక ప్లేయర్గా రన్స్ అయితే చేయట్లేదు, చాలా తక్కువ రన్స్ అయితే చేస్తున్నాడు. కెప్టెన్గా బాగానే ఆడుతున్నా, బట్ ప్లేయర్గా కూడా ఆడితేనే మాకు బాగా యూస్ అయితే ఉంటుంది. అందుకని చెప్పి మేము మేనేజ్మెంట్ అందరం కలిసి రోహిత్ శర్మ కాకుండా హార్దిక్ పాండ్యాకి అయితే కెప్టెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. ఇది కేవలం ఒక కూల్ ప్రాసెస్ మాత్రమే, అంతేగాని రోహిత్ శర్మని బలవంతంగా కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాకి అయితే లేదు. అండ్ ఐపీఎల్లో ఏ ప్లేయర్ అయినా కెప్టెన్సీ చేసేది టీమిండియాకి కెప్టెన్ అవ్వాలని చెప్పి అయితే చేస్తారు. అలాగే రోహిత్ శర్మ ప్రజెంట్ టీమిండియాలో అన్ని ఫార్మాట్స్కి తనే కెప్టెన్గా అయితే ఉన్నాడు కాబట్టి సో ఐపీఎల్లో కెప్టెన్సీ చేయకపోయినా తనకైతే ఎలాంటి ప్రాబ్లం ఉండదని చెప్పి అయితే మార్క్ బౌచర్ అక్కడ కూల్గా రిప్లై అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా తను లాస్ట్గా ఏమన్నాడంటే రోహిత్ శర్మ ఈ ఐపీఎల్లో ఒక ప్లేయర్గా ఆడటం వల్ల తన దగ్గర నుంచి మంచి నాకైతే చూసే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ జూన్లో అయితే టీ20 వరల్డ్ కప్ ఉంది, తనే కెప్టెన్గా ఆడే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి సో ఇది తనకు ఒక ప్రాక్టీస్ లాగా ఉంటుందని చెప్పి అయితే మార్క్ బౌచర్ అయితే రిప్లై అయితే చేయడం జరిగింది. మార్క్ బౌచర్కి సంబంధించి మాట్లాడినటువంటి వీడియో మొత్తాన్ని ఇన్స్టాలో అయితే పోస్ట్ అయితే చేయడం జరిగింది. దాని కింద రోహిత్ శర్మ వైఫ్ అయినటువంటి రితికా మేడం అయితే రిప్లై అయితే చేశారు. అదేంటంటే సో మెనీ థింగ్స్ రాంగ్ విత్ దిస్ అని చెప్పి ఆమె అయితే రిప్లై చేశారు. అంటే మార్క్ బౌచర్ చెప్పిన దాంట్లో చాలా తప్పులైతే ఉన్నాయని చెప్పి ఆమె అయితే రిప్లై అయితే చేయడం జరిగింది. ఇంకా ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మని కెప్టెన్సీ చేసి హార్దిక్ పాండ్యా కెప్టెన్ చేయడం పట్ల ఒక 1 మంత్ పాటు రోహిత్ శర్మ ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో ముంబై మీద ఉద్యమమే చేశారు. ఇప్పుడు అదంతా రిలాక్స్ అయిపోయింది అనుకున్న టైంలో మార్క్ బౌచర్కి సంబంధించి ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో రావడం, దాని కింద రోహిత్ శర్మ వైఫ్ రితికా మేము రియాక్ట్ అవుతుంటూ మళ్ళీ రోహిత్ శర్మ ఫ్యాన్స్ అంతా ముంబైని అయితే తిట్టడం స్టార్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఇదైతే పెద్ద ట్రెండింగ్ అయితే అవుతుంది. ఇంకా ముంబై ఇండియన్స్ ఆ పాడ్కాస్ట్కి సంబంధించిన వీడియోని అయితే సోషల్ మీడియా నుంచి డిలీట్ అయితే చేయించేశారు. కానీ బట్ మళ్ళీ ఉద్యమం అయితే స్టార్ట్ అయింది. ఇది ఎంతవరకు వెళ్తుందో చూడాలి. మళ్ళీ నాకు అసలు ఓవరాల్గా ఏమనిపిస్తుంది అంటే హార్దిక్ పాండ్యా తను హ్యాపీగా గుజరాత్ టైటన్స్గా కెప్టెన్సీ చేసుకుంటే బాగుంటుంది. అనవసరంగా ముంబై ఇండియన్స్కి వచ్చి తను ట్రోల్ అవుతున్నాడు. అండ్ ముంబై ఇండియన్స్ కూడా హార్దిక్ పాండ్యాని కెప్టెన్ చేయాలని అనుకున్నప్పుడు రోహిత్ శర్మకి ముందే చెప్పి ఈ ఐపీఎల్ వరకు నువ్వే కెప్టెన్ చేయి, నెక్స్ట్ ఇయర్ నుంచి హార్దిక్ కెప్టెన్ అవుతారని చెప్పినా బాగుండేది. లేకపోతే హార్దిక్ని తీసుకురాకుండా ఆల్రెడీ టీంలో ఉన్నటువంటి ఇద్దరు సూపర్ కెప్టెన్స్ అయితే ఉన్నారు, ఒకటి బుమ్రా అండ్ సూర్య. రోహిత్ తర్వాత వాళ్ళిద్దరూ మంచిగానే లీడ్ చేయగలరు. సో వాళ్ళనే ట్రై చేయాల్సింది. కానీ బట్ ఇలాంటి ఫాస్ట్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల ఫ్యాన్స్ అంతా అయితే చాలా ఎమోషన్ అయితే అయ్యారు. ఇంకా రోహిత్ శర్మ ఫ్యామిలీ అండ్ తను కూడా ఈ డెసిషన్ పట్ల హ్యాపీగా అయితే ఉన్నట్లుగా కనిపించట్లేదు. సో మేబీ నెక్స్ట్ ఇయర్ కానీ ఐపీఎల్ మెగాషన్గా జరిగిందంటే రోహిత్ శర్మకి ఇదే లాస్ట్ ఐపీఎల్ అయ్యే ఛాన్స్ ఉంది, అది ముంబై ఇండియన్స్ నుంచి. ఇప్పుడు ఇంకా రోహిత్ శర్మ మెగాషన్లోకి వస్తే ఏ టీం కొట్టిందని చెప్పి మీరు అనుకుంటున్నారు అనేది కింద అయితే కామెంట్ చేసింది. ఇంకా మనం నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళిపోతే అది ఆర్సీబీకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ ఉంది, ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. ముందుగా మనం గుడ్ న్యూస్ చూసుకుంటే అది లూకీ ఫర్గసన్ సంబంధించి. రీసెంట్గా లూకీ ఫర్గసన్కి సూపర్ స్మాష్ ఫైనల్లో ఆడుతున్నప్పుడు హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ అయితే ఆడడం జరిగింది. ఆ ఇంజరీ వల్ల మనోడికైతే సర్జరీ చేసే ఛాన్స్ ఉందని చెప్పి అనుకున్నారు. కానీ బట్ సర్జరీ అయితే చేయించాల్సిన అవసరం అయితే లేదు. సో లూకీ ఫర్గసన్ అయితే సర్జరీ చేయట్లేదు కాబట్టి డెఫినెట్గా ఐపీఎల్ స్టార్ట్ అయ్యే టైంకి అయితే తనైతే ఫుల్ ఫిట్ అయిపోతాడు అండ్ ఐపీఎల్ సీజన్ మొత్తానికి అయితే అవైలబుల్గా ఉంటాడు. ఇదైతే ఆర్సీబీ ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇంకా బ్యాడ్ న్యూస్ ఏంటంటే అదే టామ్ కర్న్కి సంబంధించి. టామ్ కర్న్ 1 మంత్ బ్యాక్ బిగ్ బ్యాష్ లీగ్లో ఆడుతున్నప్పుడు ఇంజరీ అయితే అయింది. అది చాలా సీరియస్ ఇంజరీ అవడం వల్ల మనోడికి సర్జరీ చేశారు. సో రికవర్ అవుతానికి టైం పడుతుందో మనోడు ఐపీఎల్ నుంచి రోల్ అవుట్ అయితే అవడం జరిగింది. ఇప్పుడు ఇంకా ఆర్సీబీ టీము టామ్ కర్న్కి రీప్లేస్మెంట్గా వేరే ప్లేయర్ని కొనాలని చెప్పితే వాళ్ళైతే వెతుకులాట్లో పడ్డారు. సో ఇప్పటి వరకు వాళ్ళు చాలామంది ప్లేయర్స్ని అయితే చెక్ చేశారు కానీ ఎవరిని ఫైనల్ అయితే చేయలేదు. సో టామ్ కర్న్కి రీప్లేస్మెంట్గా అఫీషియల్ న్యూస్ ఎప్పుడు వస్తుంది అని మనం చూసుకుంటే మ్యాక్సిమం ఈ మంత్ ఎండ్కి అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ప్రెసెంట్ వరకు వినిపిస్తున్న పేరు ఏంటంటే సమీర్
సమీర్ జోసెఫ్ని టామ్ కర్న్కి రీప్లేస్మెంట్గా తీసుకోవాలని చెప్పి చూస్తున్నట్టుగా వినిపిస్తుంది. కాకపోతే సమీర్ జోసెఫ్కి ఆర్సీబీ టీంతో పాటు చాలా టీమ్స్ అయితే అప్రోచ్ అయితే అవడం జరిగింది. సో మనోడు ఇష్టం ఏ టీంకి వెళ్తాడని. ఒకవేళ సమీర్ జోసెఫ్ రాకపోతే వేరే ప్లేయర్ని కూడా ఆర్సీబీ అయితే ట్రై చేయొచ్చు. సో ఓవరాల్గా అఫీషియల్ న్యూస్ ఎప్పుడు వస్తుందంటే ఈ మంత్ ఎండ్కి అయితే వచ్చేసింది. ఇంకా మనం నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళిపోతే అది సిఎస్కే కెప్టెన్ అయినటువంటి ఎంఎస్ ధోనికి సంబంధించి. ఎంఎస్ ధోని లాస్ట్ మంత్ నుండి తను లైట్గా ఐపీఎల్ ప్రాక్టీస్ అయితే స్టార్ట్ అయితే చేయడం జరిగింది. ఇంకా లాస్ట్ వీక్ నుంచి ఎంఎస్ ధోని అయితే తను ఫుల్ ఫ్లెడ్జ్గా ఐపీఎల్కి సంబంధించి ప్రాక్టీస్లో అయితే దిగడం అయితే జరిగింది. ఇంకా సిఎస్కే టీం కూడా ఇంకొక 1 మంత్లో ఐపీఎల్కి సంబంధించి క్యాంప్ అయితే స్టార్ట్ అయితే చేయబోతున్నారు. క్యాంప్ కానీ స్టార్ట్ చేశారంటే దానిలో ఎంఎస్ ధోని ఉంటాడు. తనతో పాటు ఐపీఎల్కి సెలెక్ట్ అయినటువంటి ఇండియన్ ప్లేయర్స్ అందరూ ఉంటారు. సో ఐపీఎల్కి సంబంధించి సిఎస్కే టీం అయితే రెడీ అయితే అయిపోతుంది. సో ఎంఎస్ ధోనిని మళ్ళీ మనమైతే చూడబోతున్నాం. గాయస్ ఇంకా ఫైనల్గా ఐపీఎల్కి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ అయితే ఇవి. మన ఛానల్ అయితే 50,000 సబ్స్క్రైబర్ల దగ్గరకు వచ్చింది. మీరు ఈ వీడియో చూసే టైంకి 50,000 సబ్స్క్రైబర్లు అయిపోయి ఉండొచ్చు. సో ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయకపోతే చేసేయండి. ఎందుకంటే ఐపీఎల్కి సంబంధించి రోజు ఏదో ఒక అప్డేట్ అయితే వస్తుంది కాబట్టి అవన్నీ మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.